హలో హాయ్ హోప్ యూల్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రెడిషన్. సో ఈరోజు వచ్చేసి 249తో బ్యాంక్ నిఫ్టీ అయితే చాలా స్ట్రాంగ్గా మంచి బుల్లిష్ మూవ్ ఇచ్చింది. అండ్ మిగతావన్నీ ఇండెక్సెస్ కూడా ఫ్లాట్గా అండ్ మిక్స్డ్గా అయితే ఉన్నాయి. సెన్సెక్స్ వచ్చేసి 300 పాయింట్స్ మైనస్లో ఉంటే నిఫ్టీ మాత్రం జస్ట్ 380 పాయింట్స్ మాత్రం మైనస్లో అయితే ఉంది. సో మిడ్ నిఫ్టీ అయితే 92 పాయింట్స్ అయితే డౌన్ అయితే అయ్యింది. ఓవరాల్గా విక్స్ వచ్చేసి 0.87% అయితే తగ్గింది. అండ్ 13.60లో మనకి క్లోజింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఫార్మా రంగంలో ఉన్నటువంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా పెరగడం వల్ల ఫార్మా సెక్టర్ ఓవరాల్గా 2% అయితే గెయిన్లో అయితే ఉంది. అండ్ ఐటీ సెక్టర్ వచ్చేసి 4% అయితే డౌన్ అయ్యింది. టీసీఎస్, విప్రో అండ్ మెయిన్ ఐటీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇన్ఫోసిస్ కావచ్చు, టీసీఎస్ ఇవన్నీ కూడా కొంత డౌన్లో ప్రెషర్ అయితే చూసినాయి. బట్ ఓవరాల్గా ఈ ఫార్మా ఏదైతే ఇవన్నీ కూడా అండ్ బ్యాంకింగ్ సెక్టర్ కూడా మంచి పాజిటివ్లోనే ఉన్నాయి. సో ఇవన్నీ కలిపి నిఫ్టీని కొంచెం గట్టెక్కించినాయి అని చెప్పొచ్చు. అండ్ నిన్న అయితే చాలా మన ఇండియన్ మార్కెట్ అంతా చాలా ఇంట్రెస్టింగ్గా, నాట్ ఓన్లీ ఇండియన్ మార్కెట్, వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి మార్కెట్స్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా నిన్న టారిఫ్స్ విషయం గురించి ఎదురు చూసాయి. పెద్దగా మనకైతే ఎఫెక్ట్ అయితే పడదు అనేసి అర్థమైంది. అండ్ నిన్న గిఫ్ట్ నిఫ్టీ మాత్రం ఆల్మోస్ట్ ఒక 200 to 300 పాయింట్స్ అయితే డౌన్ కూడా అయ్యింది. సో ఆ ఎఫెక్ట్తో నిన్న క్రిప్టో పొజిషన్స్ ఉండడంతో 130కి అలారం పెట్టుకుని మరి ఏం చెప్తాడా ట్రంప్ అనేసి ఎదురు చూసిన రోజులు. సో నా అలాగే చాలామంది కూడా అలా చేస్తుంటారు. మీరైతే కమెంట్ చేయండి నిన్న వెయిట్ చేసి ఉంటే ట్రంప్ గారి కమెంట్స్ కోసం. సో ఈ టారిఫ్ ఆల్రెడీ మన ఇండియా మీద కూడా వేశారు, కాకపోతే అంత ఎఫెక్టివ్గా లేకపోవడానికి రీజన్ ఏంటంటే మన ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా కొంచెం తక్కువే అని చెప్పొచ్చు. ఎక్కువ యాక్చువల్గా డిఫెన్స్ అయితే కనుక మనం ఇంపోర్ట్ చేసుకుంటాము యూఎస్ నుంచి, మన సైడ్ నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్ అయితే ఉండదు. అండ్ రైల్వే సైడ్ నుంచి కూడా వీ డోంట్ ఎక్స్పోర్ట్ టు యూఎస్ఏ. సో అది కూడా ఒక రీజన్. అండ్ ఎనర్జీ కావచ్చు, ట్రాన్స్ఫార్మర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎసెన్షియల్ ఆఫ్ యూఎస్ఏ కాబట్టి దానికి నో టారిఫ్స్. ఎసెన్షియల్ కేటగిరీలో ఫార్మా కూడా వస్తుంది కాబట్టి దాంట్లో కూడా మనకి టారిఫ్ అనేది పెద్ద ఎఫెక్ట్ పడదు. సో అది కూడా మనకు ఒక రీజన్గా కనిపిస్తుంది. ఫార్మా స్టాక్స్, ఫార్మా సెక్టర్ ఎందుకని పైకి వెళ్ళింది అనుకుంటాకి. సో టెక్నికల్గా చూసుకుంటే కనుక మనకి నిఫ్టీ ఏదైతే 23,000 దగ్గర మంచి సపోర్ట్ ఉంది అనేసి, ఇన్ కేస్ ఒకవేళ టారిఫ్ ఎఫెక్ట్ పడితే కనుక ఇక్కడ వరకు వస్తుంది అనుకున్నాం. బట్ నథింగ్ టు వరీ. ప్రీవియస్గా ఉన్నటువంటి లో కూడా మనకైతే బ్రేక్ అవ్వలేని సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాకపోతే ప్రీవియస్గా ఉన్నటువంటి క్యాండిల్ ఏదైతే ఉందో కంప్లీట్గా దాని ఇన్సైడ్ బార్లోనే ఉంది. సో నో నీడ్ టు సే అగైన్. ఏదైనా సరే ఒకసారి ఇన్సైడ్ క్యాండిల్ వచ్చింది అంటే కనుక బ్రేక్అవుట్ ఇచ్చేంత వరకు కూడా మనకి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ రేంజ్ బౌండ్లో ఇలాంటి మిక్స్డ్ కైండ్ ఆఫ్ సిగ్నల్స్ వస్తాయి. ట్రెండింగ్ అవ్వాలి అనుకుంటే ఎయిదర్ సైడ్ మనకి బ్రేక్అవుట్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇంట్రెస్టింగ్గా మనకి ఏదైతే ప్రీవియస్గా ఒక డబ్ల్యూ ప్యాటర్న్, ఓకే మనం ఇక్కడ చూడొచ్చు డబ్ల్యూ ప్యాటర్న్ వచ్చింది. సో డబ్ల్యూ ప్యాటర్న్స్ జనరల్గా బుల్లిష్ వస్తాయి. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఒక పుల్ బ్యాక్ అయితే తీసుకుంది. సో ఇక్కడ నుంచి కనుక ఈ రేంజ్ ఏదైతే ఉందో 51,600, ఇవాళ హై వచ్చేసి 661 దాకా వెళ్ళింది. బట్ జస్ట్ క్లోజింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ 600లోనే క్లోజ్ అయితే అయింది. సో రేపటికైతే 51,600లో కనుక డైలీ క్యాండిల్ క్లోజ్ అయితే కనుక డెఫినెట్గా మనకి ఈ బ్యాంక్ నిఫ్టీలో ఏదైతే ఈ హర్డిల్ ఉందో దీన్ని కూడా క్రాస్ అయ్యి పైకి వెళ్తుందని భావించవచ్చు. అండ్ నెక్స్ట్ ఇమీడియట్గా ఉన్నటువంటి ఏదైతే రెసిస్టెన్స్ ఉందో 52,000 చాలా వెరీ క్రూషియల్ లెవెల్ అండ్ మంచి సైకలాజికల్ లెవెల్ కూడా. సో ఇది కూడా బ్రేక్ అయితే కనుక మనకి అప్ సైడ్ అయితే చూడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఓవరాల్గా ఇది మనకి ఈరోజు పరిస్థితి. ట్రంప్ ఏదో చేస్తాడు అనుకున్నాం కానీ బట్ ఆయన చేసే పని ఆయన చేశారు. మన డిఏఎస్, ఎఫ్ఐఎస్ చేసే పని కూడా వాళ్ళు చేశారు. పెద్దగా ఇంపాక్ట్ అయితే లేదనే చెప్పొచ్చు ఓవరాల్గా. సో ఒకసారి రేపటికి బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ సెన్సెక్స్ కూడా ఇంట్రాడే పర్స్పెక్టివ్లో బయింగ్ జోన్, సెల్లింగ్ జోన్స్ ఏంటనేది చూసేద్దాం. ఒకసారి వీడియోని అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నిఫ్టీలోకి వచ్చేసరికి 23,287 విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. సో ఇక్కడ ప్రైస్ యాక్షన్ ఎట్లా బిహేవ్ చేసింది అని కూడా చూడొచ్చు. అండ్ డౌన్ సైడ్ అయితే 23,230 లెవెల్స్. సో ఇక్కడ కూడా ఎట్లా బిహేవ్ చేసిందని చూడొచ్చు. సో ఈరోజు అయితే మార్నింగ్ మనకి ఏదైతే ట్రంప్ ఎఫెక్ట్ ఉంది, మార్నింగ్ అందరూ కూడా 9:15కి పుట్స్ రెడీగా చేసుకొని ఇక్కడ బ్రేక్ చేయంగానే కంప్లీట్గా ఫస్ట్ క్యాండిల్లోనే కొట్టేద్దాం అనుకున్నారు. సో మన మెయిన్ ఛానల్లో ఇమీడియట్గా మెసేజ్ చేసాము డోంట్ షార్ట్ అనేసి. ఇమీడియట్గా షార్ట్ చేయొద్దు, అట్లీస్ట్ ఒక 5 minutes కన్ఫర్మేషన్ అయినా తీసుకోమనేసి. సో ఇమీడియట్గా అక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే వెళ్ళిపోయింది. చాలామందికి యూజ్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నాను డెఫినెట్గా. సో
మీరు ఆ కమెంట్ చూస్తుంటే కనుక ఒకసారి ఎస్ అని కమెంట్ అయితే చేయండి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి 23,287 అండ్ 23,231 కూడా మనకి రెండు కూడా సో మేజర్ లెవెల్ ఫర్ టుమారో అని చెప్పొచ్చు. అండ్ అలాగే నో ట్రేడ్ జోన్, అలాగే స్కాల్పింగ్ జోన్ అని కూడా చెప్పొచ్చు. సో ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే కనుక అంటే 287 241లో ఉంది 287 అంటే అరౌండ్ ఒక 50-60 పాయింట్స్ గ్యాప్ అప్ అయితే కనుక ఈ లెవెల్లో మనకి ఒక 5 minutes క్యాండిల్ క్లోజ్ అయితే కనుక మనకి లాంగ్ సైడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ వచ్చి 23,331 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 23,377 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 23,426గా అయితే మనకు ఉంటుంది. అండ్ ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే కనుక ఇక్కడ నుంచి మనకి ఒక విక్స్ తీసుకొని పైకి వెళ్ళేదానికి ఒక బౌన్స్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో రేపు కూడా ఒక 5 minutes వెయిట్ చేసిన తర్వాత మాత్రమే ట్రేడ్లోకి తీసుకుంటే బెటరు. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయినా సరే వెంటనే కూడా షార్ట్ అయితే ప్లాన్ అయితే చేయొద్దు, ఇవాళలాగే కొంచెం వెయిట్ చేసి తీసుకోండి. అందుకే చెప్తూ ఉంటాను 9:15 to 9:30 నో ట్రేడ్, కంప్లీట్గా వెయిట్ చేయండి. ఒక్క ట్రేడ్ పట్టుకున్న చాలు, ప్రాపర్గా మన టార్గెట్ ఫినిష్ అయిపోతే ఇంకా బయటకు అయితే వచ్చేస్తూ. అండ్ 23,231 దగ్గర బ్రేక్ అయితే కనుక మనం షార్టింగ్ అయితే ప్లాన్ చేసుకోవట్టు. ఇక్కడ మంచి రిస్క్ టు రివార్డ్ రేషియో అయితే మనకు దొరుకుతుంది. సెకండ్ టార్గెట్ వచ్చి 23,150 అండ్ అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 23,098గా అయితే మనకు ఉంది. సో ఒకసారి సెన్సెక్స్ చూసేద్దాం. సో సెన్సెక్స్లోకి వచ్చేసరికి 76,572 ఓకే, ప్రీవియస్గా కూడా ఈ లెవెల్స్ మనం చూడొచ్చు, మంచి రెసిస్టెన్స్ ఉన్నటువంటి లెవెల్. అలాగే ఈ లెవెల్ కూడా చాలా వరకు ప్రీవియస్గా మంచి సపోర్ట్స్ ఉన్న లెవెల్, ప్రైస్ యాక్షన్ కూడా మంచిగా వర్కౌట్ అయిన లెవెల్ అనమాట. 76,572 అలాగే డౌన్ సైడ్ వచ్చి 76,131. సో ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే కనుక 200 to 300 పాయింట్స్ గ్యాప్ అప్ అయితే మనం మంచిగా లాంగ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. టార్గెట్ 1 వచ్చి 76,881 అలాగే సెకండ్ టార్గెట్ వచ్చేసి 77,237 అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 77,721గా అయితే మనకుంది. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 76,131 కూడా బ్రేక్ అయింది అనుకుంటే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 75,912 అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 75,658 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 75,331గా అయితే ఉంది. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాం. బ్యాంక్ నిఫ్టీ చూసే ముందు ఒకసారి ఓఏ డేటా కూడా ఒకసారి లుక్ వేసేద్దాం. సో ఇది వచ్చేసి మంత్లీ డేటా బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన 5.88 ఉంటే 6.25 వచ్చి పుట్ సైడ్ ఉంది. సో పుట్ సైడ్ కొంత ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలాగే నెక్స్ట్ మంత్ ఫార్ మంత్ ఓవరాల్గా ఓఏ చూసుకుంటే 6.82 6.96 ఇక్కడ కూడా కొంచెం పుట్ సైడ్ అయితే ఎక్కువ ఉన్నాయి, బికాజ్ ఇవాళ ఎఫెక్ట్ అయితే బాగా పడిందని చెప్పొచ్చు. ఎక్కువ షార్ట్స్ అయితే షార్ట్ బిల్డప్ అయితే పుట్ సైడ్ అయ్యిందని చెప్పొచ్చు. ఓవరాల్గా డిఫరెన్స్ వచ్చేసి 13,963 మాత్రమే ఉంది. సో రేపటికి లైక్ అంత ప్రాపర్గా పెద్ద ట్రెండ్ అయితే లేదు. రేపు మార్నింగ్ వచ్చేటటువంటి మూవ్తో మనకి ఇంకా నెక్స్ట్ ట్రెండ్ అనేది కన్ఫర్మేషన్ అయితే అవుతుంది. అన్నీ కూడా కంప్లీట్గా మంచి ఎడ్జ్లో అయితే ఉన్నాయి. సో దాన్ని బట్టి మనం ట్రేడ్ ప్లాన్ చేసుకుంటే బెటర్. అండ్ ఈరోజు ఎటువంటి మూవ్ యూఎస్ మార్కెట్స్ ఎటువంటి క్లోజింగ్ ఇస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే కనుక 51,702 అలాగే 51,450 కూడా మనకి ఇంపార్టెంట్ లెవెల్స్గా కనిపిస్తున్నాయి. అండ్ ఈ లెవెల్స్ కూడా మనం ఒకసారి చూడొచ్చు. చాలా వరకు ఇక్కడ నుంచి చాలా ప్రైస్ యాక్షన్ బ్యూటిఫుల్గా వర్క్ అయింది ఈ లెవెల్స్లోకి వచ్చేసరికి. ఇన్ కేస్ ఒకవేళ 51,702 బ్రేక్ అయితే 51,810 అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 51,985 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 52,219గా ఉంది. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 450 కూడా క్లోజ్ అయితే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 51,310 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 51,129 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 50,849గా అయితే మనకు ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.